తిన్నరేవు యాది మరవద్దు అంటారు. అట్నే మనకు బుద్ధి నేర్పిన బడిని మనకు బతుకు తవ్వ చూయించిన ఊరును కూడా మరవద్దు. కొందరు ఉన్నూరికి చేసిన ఉపకారం శవానికి చేసిన సింగారం ఒక్కటే అని ఊరికి ఏమైనా పట్టించుకోరు. కానీ ఒక్కూరు బల్లె చదువుకున్న పూర్వ విద్యార్థులు గట్ల అనుకోలే. మనకు చదువు చెప్పిన బడి సత్రోలు అవుతుందని సప్పుడు చేయక ఊకోలే. ఏం చేసిరో చూసిరా పోరి మీరేగా. ఉన్న ఊరు కన్న తల్లి, ఆ ఊరిలో ఉన్న బడి గుడి లెక్క. అసొంటి బడిని మనమంతా బతికించుకోవాలని తలోష చేసి బడికి జీవగంజి పోసిరు పూర్వ విద్యార్థులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం అనే ఊర్లున్న సర్కారు ప్రాథమికోన్నత బడి 6 ఏళ్ల కింద మూతపడ్డదట. 100 మందికి మీదనే పిల్లగాలు చదువుకునేదట అప్పట్లో. ఇక బిల్డింగ్ అంతా పాతగా అయిపోయి ఎప్పుడు కూలిపోతుందో తెలియకుండా అయ్యే వరకు పిల్లగాలను ఆ బడికి పంపేందుకు పెద్దలు ఎవ్వరు ముంగట వల్లే. అందరు కూడా వాళ్ళ పిల్లలను ప్రైవేట్లకు పంపుడు పెట్టిరు. సర్కారు బళ్ళు పెచ్చులు ఉడితే రిపేర్లు చేయించేంత పట్టింపు ఎవరికి ఉంటుంది దేశంలో, అందుకే ఎవరు పట్టించుకోలే. కానీ ఇదే బల్లే చదివి ఇప్పుడు స్థాయిలో బతుకుతున్న పూర్వ విద్యార్థులు ఈ బడి ఆలత్ చూసి వాళ్ళకు మనసులో కలుక్కు అన్నట్టు అయిపోయింది. మనం చదివిన బడి ఇట్లా పడవడ్డట్టు నూడేందని అనుకొని తలో చేసిరు. బడి రూపురేఖలు మార్చేందుకు ముందడుగేసిరు. సుమన్ అనే పిల్లగాడు కొంచెం శ్రద్ధ తీసుకున్నాడు. దాంతో ఇంకా కొంతమంది కూడా శ్రద్ధ తీసుకొని ఇక అక్కడ పెట్టి రూపాయలు పెట్టే బదులు కన్నా ఇక్కడనే చదివిద్దామన్న ఉద్దేశంగా ఇక అందరికి ఇప్పుడు ఒక 20-25 మంది దాకా పిల్లల్ని పంపించిండ్రు. ఆ సుమన్ అనే పిల్లగాడు కొంచెం దీన్ని శ్రద్ధ తీసుకొని ఇప్పటిదాకా ఇప్పుడు నడిపిస్తుండు. ఊరోళ్ళు టీచర్లు డిఈఓ సాయంతో బడిని రిపేర్ చేయించారట. ఇక ఏడికాడ సున్నాలు పెయింటింగ్లు వేయించారు మంచిగా. పిల్లగాళ్ళకు బడి అంటే నచ్చేటట్టు చుట్టూరుకం బొమ్మలు వేయించారు. ఖాళీ జాగుంటే ఇంకో 2 కొత్త రూములు కూడా కట్టించారు. మాలాంటోళ్ళను ఎంతో మంది ఉన్నత స్థాయికి చేర్చిన మంచి మంచి విద్యార్థులను తయారు చేసిన ఈ గుడి మళ్ళొక్కసారి తెరుచుకోవాలన్న సంకల్పంతోనే నేను మా కొమ్ముడం గ్రూప్లో కానీ తెలిసిన వాళ్ళకి కానీ మెసేజ్ పెట్టడం జరిగింది. ఒకటే విషయంలో మాకు అన్న మేము కూడా నేను సైతం అంటూ మీకు తోడుగా నిలుస్తాం, మాకు తోచినంత సహాయం చేసి బడిని కాపాడుకుందామని చెప్పడం జరిగింది. ఆ కోణంలోనే బడికి పెయింటింగ్ కానీ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఒక ప్లేయింగ్ ఐటమ్స్ కానీ మన పిల్లలు ఆడడానికి ప్రభుత్వ బడులలో కూడా జిల్లా వ్యాప్తంగా మా బడే ఉత్తమ బడిగా ఉండాలనే ఆశయంతో మేము నిర్ణయం తీసుకున్నాం. విద్యాశాఖలతోటి మాట్లాడి బళ్ళే ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పిస్తున్నారు ఇప్పుడు. ఇక బడి ఆలతో మారినాక 3 పిల్లల నుంచి 30 మందికి చేరిరట. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 3-4 మెంబర్స్తోని స్కూల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రామస్తులు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ చూపి స్కూల్కి కలర్స్ వేయించడం, మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ వాళ్ళు చేపడుతున్నారు. గ్రామస్తుల తోడ్పాటుతోని ఇప్పుడు ఇంకా స్ట్రెంత్ పెరిగింది. ఆలు నేర్పిన బడి రుణం తీర్చుకునుడే కాకుండా ఊర్లో ఉన్న రేపటి తరానికి బంగారు బాటలు కూడా పరిచినట్టు అయిందని ఊరోళ్ళు కూడా కొనియాడుతున్నారు.